ఆర్జీవి గారు నేను పొద్దున్నే లేకంగానే బిట్లు చూస్తాను అని చెప్పి డైరెక్ట్గా మీడియాతోనే చెప్తాడు. అప్పట్లో శివ అనే మూవీతో మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత తీసిన ఒక్క సినిమా కూడా సరైన హిట్ మూవీ ఏదీ లేదు. అయితే కాంట్రవర్సీలతో బాగా పాపులర్ అనేది అవటం జరిగింది ఆర్జీవి గారు. అయితే అయితే ఆర్జీవి గారి కెరియర్లో చెప్పుకోదగిన మూవీస్ అంటే అదొక్కటే, శివ ఒక్కటే ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఆయనకి అంత గుర్తింపు అనేది లేదు. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లను విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళు ఇలా అని చెప్తా ఉంటాడు ఆర్జీవి గారు. కానీ చాలామంది ఆర్జీవి గారికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే క్రిటిసిజం చేస్తంలో ఆయన చాలా గొప్పగా చేస్తారు కాబట్టి ఆయనకంటూ కొంతమంది ఫ్యాన్స్, అభిమానులు తప్పకుండా ఇప్పటికి కూడా ఉన్నారు. అదే ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ఆయన ఫేమ్ ఎలా పడిపోయింది అని నేనైతే అనుకుంటున్నానంటే, తర్వాత మనం చూసాం చిన్న చిన్న యాంకర్లకు కూడా వాళ్ళ కాళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకోవటం, మీడియా ముందే ఇవన్నీ, బయట కాదు. తర్వాత ఇంకొంతమందిని అయితే కావాలని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించటం, ఇలా ఆర్జీవి గారు చేసిన ప్రతి ఒక్కటి తర్వాత తన ఫేమ్ అనేది తగ్గిస్తూ వచ్చింది. ప్రజెంట్ లెక్క అయితే అంత ఫేమ్ ఉన్న ఆర్జీవి గారు మంచి మంచి హీరోలతో మంచి మంచి సినిమాలు చేస్తుంటే ఈ వాటికి ఒక గొప్ప డైరెక్టర్లా ఉండేవాళ్ళు. పూరి జగన్నాథ్ గారి లాగా, రాజమౌళి గారి లాగా, ఇలా కొంతమంది డైరెక్టర్లో ఆర్జీవి గారు కూడా ఒకళ్ళుగా ఉండేవాళ్ళు. అలాగే మంచి మూవీస్ వచ్చాయి. కానీ మరి తర్వాత తనకి ఏమైందో తెలియదు, ఆల్కహాల్కి బానిస అయిపోయి ఇలా చేయడం అనేది జరిగింది. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో డీటెయిల్గా చెప్పండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే క్షమించండి.